తెలుగు సినీ ప్రియుల హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించిన హీరోల్లో ఉదయ్ కిరణ్ ఒకరు. 2000లో వచ్చిన చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఆయన అవునన్నా కాదన్నా, నీకు నేను నాకు నువ్వు, మనసంతా నువ్వే, నువ్వు నేను వంటి వరుస ప్రేమ కథ చిత్రాలతో యూత్లో పెద్ద క్రేజ్ సంపాదించాడు. తెలుగులో లవర్ బాయ్ ఇమేజ్ కి ఉదయ్ కిరణ్ కొత్త నిర్వచనం ఇచ్చాడని చెప్పుకోవచ్చు. సింపుల్ లుక్, చక్కని నటన, భావోద్వేగ సన్నివేశాలతో సహజమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. తక్కువ కాలంలోనే స్టార్ రేంజ్ హిట్స్ అందుకున్న ఆయన తెలుగు సినిమాల్లో రొమాంటిక్ హీరోలకు సరికొత్త నిర్వచనం చూపించారు. అలాంటి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ఇప్పటికీ అభిమానులను వెంటాడుతూనే మిస్టరీగానే మిగిలింది. ఆయన మరణానికి గల కారణాలపై ఎన్నో వాదనలు వినిపించినా ఏది ఖచ్చితంగా బయటికి రాలేదు. ఈ నేపథ్యంలో ఆయనతో కలిసి పనిచేసిన దర్శకులు తమ అనుభవాలను అప్పుడప్పుడు పంచుకుంటూ ఉంటారు. తాజాగా మనసంతా నువ్వే, నేనున్నాను, శ్రీరామ్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన విఎన్ ఆదిత్య తాజా ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఉదయ్ కిరణ్ ఉంటే నా కొత్త సినిమాలకు హీరో ఆయనే అయ్యేవాడు అని ఆదిత్య భావోద్వేగంగా ప్రారంభించారు. ఉదయ్ కిరణ్ తో నాకు ప్రత్యేకమైన కంఫర్ట్ ఉండేది. కథ వచ్చిందంటే వెంటనే సినిమా మొదలుపెట్టే అంత సన్నిహితము, నమ్మకం మా ఇద్దరి మధ్య ఉండేది. పీపుల్స్ మీడియా వంటి పెద్ద సంస్థలు కూడా ఆయనతో కలిసి పనిచేసే అవకాశం ఉండేది అని చెప్పాడు. చనిపోవడానికి 6 రోజుల ముందు ఉదయ్ కిరణ్ తనకి ఫోన్ చేశాడట. అత్తారింటికి దారేది సినిమా విజయం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశాడట. స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఎమోషన్ జానర్ లో హిట్ అవ్వడం ఇండస్ట్రీకి మంచి పరిమాణాన్ని, ఈ తరహా కథలు మళ్ళీ రాయమని తనతో ఉత్సాహంగా మాట్లాడాడట. ఉదయ్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అంత పెద్దది కాదు. అతను తీసుకున్నది ఒక ఆకస్మిక తప్పుడు నిర్ణయం. అప్పటి వరకు ఉన్న కఠిన సమయం దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాడు. పెళ్ళయ్యింది, కొత్త ఆఫర్స్ వస్తున్నాయి, కెరియర్ గాడిలో పడింది. ఆ పరిస్థితిలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడనుకోలేదు అని ఎమోషన్ అయ్యారు. అయితే ఉదయ్ కిరణ్ చనిపోవడానికి అసలు కారణం న్యాచురల్ టెండెన్సీ, అప్పటికి అప్పుడు అనాలోచితంగా తీసుకునే నిర్ణయం. అతని మనసులో ఆ క్షణం వచ్చిన ఒత్తిడి, భావోద్వేగ ఇది జరుగుందేమో అని అభిప్రాయపడ్డాడు. చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మితతో నిశ్చితార్థం, తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల విడిపోవడం వంటి ఘటనలు తర్వాత ఉదయ్ కిరణ్ 2012లో విషితను వివాహం చేసుకున్నాడు. జీవితం మళ్ళీ సర్దుకుంటున్న తరుణంలో 2014 జనవరి 6న ఉదయ్ కిరణ్ తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకోవడం అభిమానుల హృదయాలను చిన్నభిన్నం చేసింది.